హాయ్ అండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ముందుగా మా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదండి. మా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చేయబోయే వీడియో ఏంటంటే టమాటా నిల్వ పచ్చడి. నేనైతే కేజీ టమాటాలు తీసుకున్నాను. వీటినైతే శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా ఆరబెట్టానండి. ఈ కేజీ టమాటాల్లోకి చింతపండు అయితే 100 గ్రాముల చింతపండు తీసుకున్నాను. ముందుగా అయితే ఈ కడిగి శుభ్రంగా ఆరబెట్టిన టమాటాలని ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఇవి అయితే 4 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. తొడియాలు తీసేసేయాలి. పచ్చడి చేసుకోవటం అయితే ఎక్కువ శ్రమే ఉండదండి. ఒక గంట అరగంటలో అయితే అయిపోతుంది పచ్చడి అయితే. ఇది అట్లలో బాగుంటుంది, ఇడ్లీలోకి కూడా బాగుంటుందండి. ఎప్పుడైనా పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు మనకి చట్నీ చేసే టైం లేనప్పుడు గబక్కన కొంచెం నెయ్యి వేసి పిల్లలకి ఇడ్లీలో ఈ పచ్చడి వేసి పెట్టచ్చు. చాలా బాగుంటుంది. నైట్ ముందుగా ఉడకబెట్టుకోవాలండి. ఈ టమాటాలు అయితే ముందుగా ఉడకించుకోవాలండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో. ఈ ఉడికేలోపు అయితే 1 స్పూన్ మెంతులు తీసుకొని ఈ పచ్చట్లోకి అయితే 1 స్పూన్ సరిపాను మెంతులు తీసుకోవాలండి. ఈ మెంతులను అయితే సన్న మంట మీద వేపుకోవాలండి. ఈ సన్న మంట మీద బాగా వేగితేనే ఈ మెంతుల స్మెల్ అనేది వచ్చింది. మెంతులు అయితే వేగిపోయినాయండి. ఇవి అయితే రోట్లో వేసుకుంటాను. ఇంక ఇదే బండిలో 1 స్పూను ఆవాలు కూడా సన్న మంట మీద వేపుకోవాలి. ఈ ఆవాలు వేగిపోయినాయండి. స్టవ్ అయితే ఆపేసేస్తున్నాను. ఈ ఆవాలు మెంతులు కలిపి రోట్లో దంచుకోవాలి. ఈ ఆవాలు మెంతులు ఈ 2 చిన్నులపాయలు కలిపి నూరుకోవాలండి. పచ్చడిలోకి ఇది వేస్తేనే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. పచ్చడి ఫ్లేవరు చిన్నులపాయలు కూడా పొట్టు తీసుకొని వేసుకోవాలి.
మరీ మెత్తగా పేస్ట్ అవసరం లేదండి. టమాటాలతో పాటు మిక్సీ వేస్తాం కదా, నలిగిపోద్ది. కచ్చా పచ్చగా నూరుకుంటే సరిపోద్ది. దీన్నైతే పక్కగా తీసుకుంటాను. లోపు అయితే ఈ టమాటాలు వేస్తాం. ఈ టమాటాలు అయితే కొంచెం సగం వరకు ఉడికిపోయినాయండి. 50% ఉడికిన తర్వాత ఈ చింతపండుని పీసులు మొత్తం శుభ్రం చేసుకోవాలండి. 100 గ్రాముల చింతపండు. ఇది కేజీ టమాటాలకి 100 గ్రాముల చింతపండు లెక్క. చింతపండు వేసుకుంటాం. చింతపండు కూడా ఈ టమాటా నీళ్ళలో మగ్గాలి. బాగా మెత్తగా ఉడుకుద్ది ఇది కూడా. అప్పుడు చింతపండు గుజ్జు వచ్చింది బాగా. కేజీ టమాటాల్లోకి కళ్ళు ఉప్పు అయితే తీసుకుంటున్నానండి నేను. ఈ గ్లాస్ అయితే 50 గ్రాములు ఉంటుంది ఉప్పు. ఇదైతే 100 గ్రాములు. కేజీ టమాటాల్లోకి ఉప్పు కూడా 100 గ్రాములు ఉప్పు వేయాలి. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు అండి. ఈ ఉప్పు కరిగేంత వరకు టమాటాల్లోకి పట్టిందాక కొంచెం ఉడికించుకొని, మరీ నీళ్ళు ఇరిగిపోయేదాకా ఉడికించకూడదండి. ఉప్పు అయితే వేసాను కదండి. ఈ ఉప్పు ఈ టమాటాలకు బాగా పట్టాలి. గుజ్జు చింతపండు కూడా బాగా ఈ టమాటాల గుజ్జుతో పాటు ఉడికితే పచ్చడి కూడా గ్రేవీగా బాగుంటుందండి. కూర ములక్కాయ కూర. ఇదేమో టమాటా పచ్చడి. కూర కాదు ఇది. స్టవ్ అయితే సిమ్లో పెట్టానండి. సిమ్లో సన్నమంట మీద ఉడుకుతూ ఉంటుంది. ఈ గ్లాస్ తోటి ఉప్పు 2 గ్లాసులు వేసాను కదండి. కారం కూడా 2 గ్లాసులు వేసుకోవాలి. ఉప్పు ఎంత వేస్తే కారం కూడా అంతే వేసుకోవాలి. కారం కూడా పచ్చి వాసన పోయిద్దండి వీటితో పాటు ఉడికితే. మమ్మీ పచ్చి రోజు ఎంతసేపు పట్టింది? అరగంట పట్టింది. హాయ్ ఫ్రెండ్స్. ఇదైతే స్టవ్ ఆపేసేస్తున్నానండి. ఇది బాగా పూర్తిగా మొత్తం చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి. ఫ్యాన్ కింద పెడతాను, తొందరగా చల్లారింది. ఇదైతే పూర్తిగా చల్లారిపోయిందండి. మిక్సీ పట్టుకున్నాం. 2 సార్లు వేసుకోవాలి. 2 ఆయిల్గా వేసుకున్నాం.
ఇందాక మెంతులు ఆవాలు శనగపల్లి నూరి పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా 2 సార్లు కొంచెం కొంచెం వేసుకుంటా మిక్సీ పట్టుకోవాలి. కేజీ టమాటాలకి అయితే ఎంత పచ్చడి అయిందండి. ఇందులో కొంచెం ఉంది, ఇదైతే ఇప్పుడు తాలింపు వేస్తాను. మనం ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు కొంచెం కొంచెం తాలింపు వేసుకోవచ్చండి. ఇదైతే 6 నెలలు 7 నెలలు దాకా అయినా పాడవదు, నిల్వ ఉండిద్ది. ఇదైతే పక్కన పెట్టుకుంటాను, తినాలనిపించినప్పుడల్లా కొంచెం కొంచెం తాలింపు వేసుకుంటాను. కలర్ అయితే చాలా బాగా వచ్చింది. ఉప్పు కారం పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి, చాలా బాగా వచ్చింది. మా అమ్మాయి కూడా ఒక ముద్ద తీసి చూసి చెప్పింది. ఎట్టుంది? మంటగా ఉందా? బాగుందా? పచ్చడి అయితే చాలా బాగుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.